కులాలకు ప్రాధాన్యతనిస్తారు, కరిక్యులాన్ని పక్కన పడేస్తారు. ఏ డిపార్ట్మెంట్ కి రెగ్యులర్ స్టాఫ్ లేరు, ఉన్న వాళ్ళకు స్టాఫ్ లేదు. ప్రశ్నిస్తున్నారన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా న్యాయవాద కోర్సునే ఎత్తిపడేశారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో రాచరికం, అరాచకీయం రాజ్యమేలుతున్నాయి. రాయలసీమలోని యూనివర్సిటీల్లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రముఖమైంది. అనంతపురం, కర్నూలు జిల్లాలో ఎందరో మేధావులను సమాజానికి అందించింది. ఈ యూనివర్సిటీలో సీట్ రావాలంటే అదృష్టం ఉండాలి అనేవారు. అయితే అదంతా గతం. ఇప్పుడు ఎస్కే యూనివర్సిటీలో పరిపాలన గాడి తప్పింది. రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీదే ఇక్కడ హవా. అధికారం మారిన క్షణమే వీసీతో సహా కీలకమైన అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే. అలా ఇప్పటి వరకు రెగ్యులర్ వీసీ లేకపోవడం వర్సిటీ పరిస్థితికి అద్దం పడుతోంది. ఎస్కేయూలో ఇంజనీరింగ్, ఫార్మసీ కాకుండా 20 రెగ్యులర్ కోర్సులున్నాయి. అధ్యాపకులు 268 మంది ఉండాల్సుండగా ప్రస్తుతం 45 మంది మాత్రమే చెప్తున్నారు. మొత్తం పోస్టులు 580 మంది ఉండగా కేవలం 238 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 342 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. టీచింగ్ అసిస్టెంట్లు, అకాడమిక్ కన్సల్టెంట్లతో నెట్టుకొస్తున్నారు. జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, న్యాయ విద్య, ఇంగ్లీష్ కోర్సులో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. గత దశాబ్ద కాలంగా కాంట్రాక్ట్ ఫ్యాకల్టీతోనే బండి లాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీతోనే, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీతోనే ఈ గత దశాబ్ద కాలం ముందు నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం విద్యార్థులకు పాఠాలు చెప్పడం, బోధించడం కానీ, వాళ్ళకు ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయించడం కానీ అన్ని కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ద్వారానే జరుపుతున్నారు. నాక్ గుర్తింపులో ఎస్కేయూకి 4వ వంతు మార్కులు వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. పీజీ కోర్సుల్లో ఏటా ప్రవేశాలు తగ్గుతూ వస్తున్నాయి. అన్ని కోర్సుల్లో కలిపి 1100 సీట్లుండగా ఈ ఏడాది 383 మాత్రమే జాయిన్ అయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఈ సంఖ్య 600కు మించలేదు. తెలుగు విభాగంలో 30 సీట్లుంటే 3 చేరారు. హిందీ, ఇంగ్లీష్, లా, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్ కోర్సుల్లో సగం సీట్లు కూడా ఫిల్ కాలేదు. ఎందరో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అందించిన ఎస్కేయూలో ఎల్ఎల్బీ కోర్సు ప్రవేశాలను నిలిపివేయడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 1976లో తిరుపతి నుంచి పీజీ సెంటర్ అనంతపురానికి బదిలీ అయినప్పటి నుంచి ఇక్కడ న్యాయ విద్య కొనసాగుతోంది. అయితే లా విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారని 3 ఏళ్ల ఎల్ఎల్బీ కోర్సునే ఎత్తేశారంటే ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు. ఎస్కేయూలో ప్రశ్నించే నోళ్లను బెదిరించి మూయిస్తున్నారు. హక్కులు, నిరసనలంటూ నిలదీస్తే వర్సిటీ అధికారులు వేటు వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉపకులపతి కుసుమకుమారి అధికార దుర్వినియోగానికి పాల్పడితే అప్పటి గవర్నర్ ఆమెను పదవి నుంచి తొలగించారు. రాష్ట్ర చరిత్రలో వైస్ ఛాన్సలర్ని తొలగించడం అదే ప్రథమం. అనర్హులకు ఉద్యోగాలను కట్టబెట్టారని ఆమెపై ఆరోపణలున్నాయి. ఫైనాన్స్ విభాగం అధికారులు చేతివాటం ప్రదర్శించి ₹1 కోటి మళ్లించారు. వారిని రిజిస్ట్రార్ సస్పెండ్ చేశారు. 2006 నుంచి ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల అరియర్స్ నుంచి ఆదాయపు పన్నును మినహాయించి వారి జీతం నుంచి తగ్గించిన మొత్తాలను నేరుగా బినామీ ఖాతాల్లోకి మళ్లించారు. బోధనా సిబ్బంది, ప్రొఫెషనల్ ట్యాక్స్, పీహెచ్డీ ఇంక్రిమెంట్లు చెల్లింపులను అక్రమంగా వేరే ఖాతాలకు చేరవేశారు. దీనిపై అప్పట్లో గొడవ జరిగినా కమిటీని మాత్రం ఏర్పాటు చేయలేదు. ఉన్నత విద్యామండలిలోని కీలక వ్యక్తి ఈ విచారణకు అడ్డుకున్నాడని అప్పట్లో టాక్ వచ్చింది. అర్హత లేని రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి వీసీగా కూర్చోపెట్టారు. రాజకీయ ఒత్తిళ్లతో ఆయనకు ఆ పదవి కట్టబెట్టారు. ఉన్నత విద్యామండలిలోని కీలక వ్యక్తికి రామకృష్ణారెడ్డి సన్నిహితుడు కావడంతో ఈ తతంగాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేదు. ఇంకేముంది, సదరు రామకృష్ణారెడ్డి వర్సిటీని రాజకీయాలకు అడ్డగా మార్చేశారు. 2023లో ఉద్యోగాల అకాల మరణాలను ఆపడానికి క్యాంపస్లో ధన్వంతరి మహామృత్యుంజయ శాంతి హోమం నిర్వహించాలని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నిర్ణయించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ హోమానికి టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది చందాలివ్వాలని సర్క్యులర్ జారీ చేశారు. విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో చివరికి హోమాన్ని రద్దు చేశారు. యూనివర్సిటీలో వైఎస్సార్ విగ్రహ ఆవిష్కరణ కూడా కాంట్రవర్సీ అయింది. మెస్ బిల్లులు చెల్లించలేదని పీజీ విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరిస్తే స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 2014లో మాజీ వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ వాహనాలను తన సొంత అవసరాలకు ఉపయోగించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. యూనివర్సిటీలో కుల ప్రాతిపదికన అక్రమాలు, నియామకాలు జరుగుతున్నాయి. ఒక సామాజిక వర్గం ఉద్యోగులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయంపై క్యాంపస్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో రాజరికం, రాజకీయం, అరాజకీయం రాజ్యమేలుతున్నాయి.